గురుభ్యో నమః. ఈ వీడియోలను దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం దుస్థానాల్లో శని తెలుసుకుందాం. దాని గురించి దుస్థానాల్లో శని గ్రహం. దుస్థానాలు అంటే ఏంటి? వేద జ్యోతిష్యాల్లో 6వ, 8వ, 12వ భావం దుస్థానాలు అంటారు. ఇవి బాధలు, ఇబ్బందులు, నష్టాలు, ఆరోగ్య సమస్యలు, రుణభారం, మనోవేదన వంటివి సూచిస్తాయి. అయితే ఈ భావాల గురించి చాలా అపోహలు ఉన్నాయి. అన్ని సందర్భాలు ఇవే దోషాలు ఇవ్వవు. కొన్నిసార్లు ఈ గ్రహాల కోసం ఎంతో శుభ్రదంగా పనిచేస్తాయి. దుస్థానాల ప్రాథమిక అర్థం ప్రతి పనికి తాను కూడా కొన్ని శుభ మరియు అశుభ ఫలితాలు ఇస్తాయి. అది ఎంత బలంగా ఉన్నా సరే. అంటే దుస్థానాల వల్ల తప్పనిసరిగా నష్టాలు జరగవు, అవి శుభ ఫలితాలను ఇవ్వగలవు. కొన్నిసార్లు దశలు లేదా సంచారాలు ఈ దుస్థానాలను ప్రేరేపించినప్పుడు సమస్యలు తలెత్తవచ్చు. అయితే కొన్ని రాశుల స్వభావం వల్లే కష్టాలు వస్తాయి. ఈ భావం ముఖ్యంగా కర్మ ద్వారాలు అంటే కార్మిక్ గేట్వేస్ను పరిగణించబడతాయి. ఉదాహరణకు 8వ భావం వృశ్చికము, 12వ భావం మీనం, ఇవి మోక్ష త్రికోణాలు. శని గ్రహం దుస్థానాల్లో 6వ ఇంటిలో శని. ఈ స్థానం అత్యుత్తమంగా పరిగణించబడుతుంది. దీన్ని కలిగిన వ్యక్తి ఆరోగ్య సమస్యలు, రుణాలు, ప్రభుత్వంతో సంబంధించిన ఇబ్బందుల నుంచి రక్షణ పొందుతారు. కానీ ఈ జన్మలోని బాధలు, పరీక్షలు గత జన్మ కర్మలు తీర్చడానికి వస్తాయి. శని ఏ రాశిలో ఉన్నాడో వాటిని బట్టి ప్రభావం ఉంటుంది. ఈ స్థానంలో ఉన్నవారు మేనేజ్మెంట్, ఫైనాన్స్, సేవా రంగాల్లో ఎక్కువ పనిచేస్తారు. శని సేవాధర్మాన్ని సూచిస్తుంది. అందుకే ఈ స్థానంలో ఉన్నవారు సామాజిక సేవలతో కానీ ఉద్యోగ బాధ్యతలతో కానీ మంచి స్థాయికి ఎదుగుతారు. ఆదాయ వృద్ధి ఆలస్యంగా జరుగుతుంది, కానీ 28 నుంచి 32 ఏళ్ల మధ్యన స్థిరంగా మారుతుంది. ఉద్యోగం, జీవితంలో శత్రువులు ఉన్న వారు వాటిని అధిగమించి ఉన్నత స్థానాలకు పొందుతారు. మొత్తంగా ఈ శని అధిక నష్టాలు ఇవ్వదు. మొత్తం జాతకాన్ని బట్టి స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. 8వ ఇంట శని. ఈ స్థానం మధ్యస్థమైన స్థానం. దీన్ని కలిగిన వారు దీర్ఘాయుష్కులు. వారి జీవితంలో రెండో అర్థంలో సంపదలు, వంశపారంపర్య ఆస్తులు పొందే అవకాశాలు ఉంటాయి. మొదటి భాగంలో బాధలు, నిరాకరణలు ఎదురైనా తర్వాత శ్రమ ఫలిస్తుంది. కొన్నిసార్లు ఇది తెలియని వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది. కానీ గూఢ సంబంధాలు, గృహ జీవితం, మానవ సంబంధాల్లో ఇబ్బందులు కలగవచ్చు. వివాహానంతరం మొదటి 10 ఏళ్లలో సంబంధాలు శాంతంగా ఉండకపోవచ్చు, కానీ 11వ సంవత్సరం తర్వాత మెరుగవుతాయి. ఈ స్థానంలో ఉన్నవారు ఎంతో నమ్మకమైన వారు, కుటుంబానికి అంకితంగా ఉంటారు. ప్రేమ సంబంధాలు, దీర్ఘకాలిక సంబంధాల్లో నిర్వహణలో కష్టాలు కలగవచ్చు. అనూహ్య సంఘటనల వల్ల జీవిత దశ మారిపోతుంది. చివరికి 38 నుంచి 42 ఏళ్ల మధ్యన వారికి స్థిరత్వం, ప్రగతి సమకూరుతుంది. 12వ ఇంట శని. ఈ స్థానాన్ని చాలా సందర్భాలు శుభప్రదంగా పరిగణిస్తారు. నష్టాలు, అకస్మాత్తుగా వచ్చే మార్పులు, ప్రభుత్వ సమస్యలు, ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు ఇది అడ్డుకుంటుంది. దీర్ఘాయుషత, రోగనిరోధకతను కలిగిస్తుంది. అయితే మానసిక స్థిరత కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. బాల్యంలో లేదా 20వ దశకంలో సవాళ్ళు ఉండవచ్చు, కానీ 30వ దశకంలో స్థిరత వస్తుంది. కుటుంబం లేదా బంధువుల ద్వారా సహాయం, మద్దతు లభిస్తుంది. అంతర్గత బలాన్ని శని తీవ్రంగా పరీక్షిస్తుంది. కర్మ ఫలితాలు వెంటనే వస్తాయి. ఈ స్థానం గత జన్మ కర్మలను ఈ జన్మలో శుద్ధి చేసే అవకాశం ఉంది. అత్యంత ఆధ్యాత్మికత, జ్ఞానశక్తి, మానసిక బలాన్ని శని ఇస్తుంది. వారు దృఢ సంకల్పంతో ఏదైనా నిర్ణయించుకుంటే అది సాధించగలరు. సారాంశంగా చెప్పాలంటే శని దుస్థానాల్లో ఉన్న అది తప్పనిసరిగా దోషమని భావించకూడదు. అది కర్మను శుద్ధి చేయడానికి ఒక మార్గం. శని శ్రమను, పట్టుదలను పరీక్షించి చివరికి శుభ ఫలితాలు అందించగలడు. మానసిక పరిపక్వతతో జీవించగలవారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుతారు. ధన్యవాదాలు.